ఒక చిన్న కథ. ఒకరోజు ఒక బస్సు ఒక కొండ మీదకెళ్తోంది. వెళ్తూ వెళ్తూ ఒక లోయలో పడబోయి జస్ట్‌లో మిస్ అయింది. హమ్మయ్య! అనుకుంటూ డ్రైవర్ ముందుకు తీసుకెళ్తుంటే మళ్ళీ ఒక కరెంట్ వైర్ అడ్డుగా కనిపించింది. అప్పుడు బస్ వాళ్ళందరూ బస్ ఆపి, "ఏం జరుగుతుందసలు? మన బస్సులోనే ఎవరో ఒక దురదృష్టవంతుడున్నాడు. అతని వల్లే ఇలా జరుగుతోంది. మనమందరం ఒక పని చేద్దాము. బస్సు దిగి అక్కడున్న చెట్టుని ముట్టుకుని మళ్ళీ వెనక్కొద్దాము. ఎవరైతే దురదృష్టవంతులుంటారో వాళ్ళు రిటర్న్ వచ్చేలోపు చచ్చిపోతారు" అని అనుకుంటారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు చెట్టుని ముట్టుకుంటున్నారు, వెనక్కొస్తున్నారు. కానీ ఎవ్వరికీ ఏం అవ్వట్లేదు. అందరూ అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎళ్తారు, వస్తారు. అంతా అయిపోతుంది. లాస్ట్‌కి ఒక్కడు మిగులుతాడు. ఆ ఒక్కడిని అందరూ చూసి వీడే దురదృష్టవంతుడు. వీడి వల్ల ఇలా అవుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళందరూ బానే ఉన్నారు కదా! అని చిరాగ్గా మొహం పెట్టుకుంటారు. సరేలే అని మిగిలిన మనిషి కూడా అలాగే వెళ్లి ఆ చెట్టుని ముట్టుకుంటాడు. కానీ ముట్టుకోగానే కరెంట్ వైర్ పడిపోతుంది. పడిపోయింది ఈ మనిషి మీద కాదు, ఆ బస్సు మీద. అలా కరెంట్ వైర్ పడగానే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బస్ కాలిపోయి చచ్చిపోతారు. అందరూ మనలో ఉన్న దురదృష్టవంతుడి వల్ల ఇలా జరిగిందనే అనుకున్నారు. కానీ ఒక్కసారి కూడా ఎవ్వరూ మనలో ఉన్న లక్కీ పర్సన్ వల్ల మనం సేవ్ అయ్యాం అనుకోలేదు. మన లైఫ్‌లో కూడా అంతే. 100 మందుంటే అందరిలోనూ చెడు వెతకడానికి చూస్తాం. కానీ అంతమందిలో ఒక్క మంచి మనిషైనా ఉన్నాడేమో అని ఎప్పుడూ ఆలోచించం. సో, ఎప్పుడు తెలియకుండా ఎవరిని ఏం అనకూడదు. ఎవరి వల్ల మనకి ఎప్పుడు మంచి జరుగుతుందో మనకే తెలీదు. జాగ్రత్త.